బాబాయ్ మీ పేరు? జోనా సైమన్ భాస్కర్రావు అబ్బూరి. చాలా పెద్ద పేరే. ఏంటి బాబాయ్ ఇది ఏంటి చిన్న వ్యాపారం ఇది? అవునండి. ఇయర్ ఫోన్లు బ్లూటూత్లు ఇవి అమ్ముతాను. అలా బాగానే వెళ్తున్నాయా ఇవి? దేవుడి దేవాల పర్వాలేదు. ఎవరెవరు ఉంటారు బాబాయ్ మీరు? నేను ఒక్కడనే అన్మ్యారీడ్. మరి మీకు పెన్షన్ అట్లా ఏమైనా వస్తుందా? అటువంటి వాడికి చేయి చాపను. మీ కాళ్ళ మీద మీరే బాధతాం. అది గవర్నమెంట్ ఇన్కమ్ ఏం అటువంటి తీసుకోను. వయసు ఎంత మీది? 72. పెన్షన్ ఎలిజిబుల్గా మీరు కానీ తీసుకోవట్లేదు. ఓకే గ్రేట్. ఆధార్ కార్డు చూపెట్టడం ఇటువంటి వాడికి ఇష్టపడను. మీ కాళ్ళ మీద మీరు బతుకుతారు. ఓకే. ఎలా ఉంది బాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయింది, సో ఏమనిపిస్తుంది ఈ పరిపాలన చూస్తే? ఈయన మంచి అడ్మినిస్ట్రేటరు. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి. వ్యాపారాలు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. వీటన్నిటికి కారణం గత ప్రభుత్వం తప్పులు. అది మాత్రం ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తా. ఆయన 3 రాజధానులు అని చెప్పేసి ప్రగతి అనేది ఏమీ లేకుండా చేశాడు. దానివల్ల కొద్దిగా వ్యాపారాలు, మధ్యతరగతి కుటుంబాల వ్యాపారాలు కొద్దిగా ఇబ్బందికరంగా అయితే ఉన్నాయి. అయితే తొందరలోనే పుంజుకుంటాయి, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. గతంలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అసలు మీరు? గత ప్రభుత్వంలో వ్యాపారాలు సరిగ్గా పెద్దగా ఉన్నా, ఒక మాదిరిగా ఉన్నా, నేనైతే ఆర్థికంగా అప్పులు పాలయ్యా. ఉన్నమాట చెప్తున్నా. నాకు రూపాయి అప్పు తెలియదు. అలాంటి వాడిని నేను గత ప్రభుత్వంలో అప్పులు పాలయ్యా. ఇప్పుడు నిదానంగా తీర్చుకుంటున్నా. సంక్షేమ పథకాలు ఇట్లా చాలా ఇచ్చారంట కదా గత ప్రభుత్వంలో. అభివృద్ధిని సాధించి పెట్టుబడులని లాగి వచ్చిన ఆదాయంలో కొంత పేదవారికి సాయం చేయడం తప్పు కాదు. కానీ అది ఏమీ లేకుండా నేను అప్పులు తీసుకొచ్చి పెట్టి చేస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒప్పుకుంటారు కదా అది. ఇప్పుడు నువ్వు 100 సంపాదించావు బాబు, భవిష్యత్తు గురించి ఒక 50 రూపాయలు పక్కనే, ఒక 5 రూపాయలు పేదవారికి ధర్మం చేయి, ఒక 10 రూపాయలు పెట్టుబడులకు ఉపయోగించు, అది కరెక్ట్. కానీ అదేమీ లేకుండా నేను అందరికీ అప్పులు చేసి ఇచ్చాను అంటే ఇట్ ఈస్ నాట్ గుడ్. మరి జగన్మోహన్ రెడ్డి పదే అంటున్నాడు కదా, నేను చాలా బటన్లు నొక్కాను, చంద్రబాబు 8 నెలలు అవుతుంది ఒక్క బటన్ కూడా నొక్కలేకపోతున్నాడు అని చెప్తున్నాడు. బటన్లు నొక్కితే సరిపోయిందా? ప్రగతి ఏది? ఒక ఫ్యాక్టరీ పెట్టించాడా, ఒక రోడ్లు వేయించాడా, ఏదన్నా చేశాడా? రౌడీజం, గుండాయిజం, గంజాయి బ్యాచ్లు వీటిని పెంచి పెద్ద చేశాడు, తాగుబోతుని పెద్ద చేశాడు. అంతే తప్ప నేను ఈ ప్రగతిని చేశాను అని ఒకటి చెప్పమానండి. మరి ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నమ్మకం ఉందా మీకు? పూర్తిగా నమ్ముతాను. ఆ బాబు ఆయన చేతికి రావడం చాలా మంచిది. గత ప్రభుత్వం గతసారి కూడా ఆయనే ఉంటే ఈ రోజుని భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ శిరస్సు అయ్యేది. నేను గుండెల మీద చేసుకొని చెప్తా. అటువంటి దాన్ని 3 రాజధానులు అని చెప్పేసి సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు రాష్ట్రాన్ని. ఏంటి అంత నమ్మకం ఏంటి మీకు చంద్రబాబు పైన? ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. నాకు 72 ఏళ్ళు, ఎంతోమంది రాజకీయాలను గమనిస్తూ ఉంటాను నేను. కానీ ఈయన భవిష్యత్తు గురించి ఆలోచించి ముందు చూపుతూ ఉండాలి ఎప్పుడైనా. జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం తప్పులే. 3 రాజధానులు అని చెప్పేసి ఏమైనా చేశాడా? ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అనేసి ఒక యాప్ తీసుకొచ్చారు, మీకు తెలిసిందా? వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఆఫీసుల చుట్టూ తిరగకుండా అని చెప్పి లోకేష్ గారు తీసుకొచ్చారు. ఎలా ఉందంటారు? చాలా మంచి ఆర్టికల్ అది. నాకైతే తెలియదు వాటి గురించి, నా ఫోన్ ఇది. కాబట్టి నేను చెప్తాను వాటి గురించి పెద్దగా. నాకైతే నేను 8th క్లాస్ చదువుకున్నాను ఎప్పుడు వచ్చినప్పుడు. కాబట్టి వాటి గురించి పెద్దగా. చంద్రబాబు పాలన బాగుందంటారు? 100% అండి. దేవుని ఆశీర్వాదం చంద్రబాబు నాయుడు గారికి 100కు 100% ఉంటుంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే నేనే గెలుస్తాను, చంద్రబాబు నాయుడుకి ఎవరు ఓటేయరని చెప్తున్నాడు. మరలా మేమే అధికారంలో వస్తాం, 30 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటున్నాడు జగన్. కలలో కూడా రాడు. 20 ఏళ్ళు జైలు శిక్షలు పడతాయి ఆ పిల్లగాడికి. 20 ఏళ్ళు జైలు శిక్షలు పడతాయంటే నేను ఒప్పుకుంటా. తప్ప ఆ పార్టీ ఉంటుందన్నా నేను నమ్మను. 2.0 అంటున్నాడు కదా ఇప్పుడు జగన్. 2.0 మీరేమనుకున్నా బాధ లేదు. ఆ 10 మంది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది.
అంతే తప్ప అతను మళ్ళీ అధికారంలోకి వస్తాడని కానీ ఆయన ఏదో చేస్తాడు అంటే నేను నా బొందిలో ప్రాణంగా ఒప్పుకోను. కూడా పేకలేరని చెప్తున్నాడు ఆయన. వాడి బొంద 20 ఏళ్ళు జైలు శిక్ష పడతాయంటే ఒప్పుకుంటా. అసెంబ్లీకి వెళ్తే పడేసి తంతారు. అసెంబ్లీకి వెళ్ళి చెప్పానండి రానంటున్నాడు. అసెంబ్లీకి అయితే రానని చెప్తున్నాడు. ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాడు అనుకుంటున్నారు. తల తంద అంటారు కాబట్టి తల తప్పు కదా. మీ నాన్న సమకాలీకుడు నాయుడు గారు, వాళ్ళ నాన్నగారి సమకాలీకుడు ఏమన్నా ఆయన గురించి అమర్యాదగా మాట్లాడవచ్చు అసెంబ్లీలో? ఆయన కంట తడి పెట్టుకున్నాడు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం వీడికి ఏంటి? ఎంత ఘోరమైన తప్పిదం బాబు అది. నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. తప్పు కదా. వీడు చేసింది ఏంటి? రౌడీ విజయం, గుండా విజయం, కేడి నా కొడుకుని పెంచి పెద్ద చేసుకున్నాడు తప్ప ఏదీ లేదు. ఎంత తప్పు అది. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందండి? ఆ బాబు తండ్రికి తగ్గ కొడుకని రాజకీయాలకు పనికిరాడు అని, తెలుగు మాట్లాడడం రాదు ఇట్లా అనేవారు కదా గతంలో. అది తప్పు. ఆ అబ్బాయి ఒక విషయం నాకు తెలిసినంత మరికి అతను పాదయాత్రలో అతనికి దేవాది దేవుడిని కాపుదల ఉంది. పాదయాత్రలో అతను రెడ్ బుక్ ఇదంతా దేవుని కృపచేతనే చేశాడు. నాయుడు గారికి దేవుని ఆశీర్వాదం బాగా ఉంటుందని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దేవాది దేవుని ఆశీర్వాదం నాయుడు గారికి 100కి 100% ఉంటుంది. సార్ మీ పేరండి? నా పేరు రామకృష్ణ. ఏం చేస్తుంటారండి? నేను ఫోటోగ్రాఫర్. ఎన్ని నేను చేస్తున్నారు ఫోటోగ్రఫీ? 10 years నుంచి. ఓకే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 8 నెలలు పూర్తవుతుందండి. ఎలా అనిపిస్తుంది 8 months పరిపాలన చూస్తున్నారు? 8 months పరిపాలనలో చంద్రబాబు బ్రాండ్ అనేది కనిపిస్తుంది. అయితే అభివృద్ధి అనేది జరుగుతుంది. లోకేష్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా మంచిగా వర్క్ చేస్తున్నారు. పరిపాలన పరంగా ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రజలు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. ఇంకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా మాట్లాడుతూ జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను, జగన్ అంటే ఇప్పుడు కొత్త జగన్ వస్తుంది అంటే వేరుగా ఉంటుంది 2.0, మరలా మేమే అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్తున్నాడు. 2.0 అంటే ఇంతకుముందు 0.5 ఉంది. 2.0 ఏంటి సార్? అసలు మీరు ఏం చేశారు? ప్రజల దిమ్మ తిరిగి ఇంకా ప్రజల మెలుగులో రాలేదు. ప్రజలు ఒక ఆందోళనలో బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు. నువ్వేదో చూపిస్తామంటే ఇప్పుడు చూపించింది చాలు. చూపించినంత వరకు ప్రజలు చాలా ఇబ్బందుల్లో చాలా బాధల్లో మునిగిపోయారు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల నుంచి కోలుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోలుకోలేదు. ఇంకా కోలుకోవడానికి ఒక 15 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే గత ఎన్నికల్లో నేను ఓడిపోవడానికి కారణం ఏంటంటే నేను అబద్ధాలు చెప్పలేకపోయాను, అందుకే ఓడిపోయానని బాధపడుతున్నారు. అసలు నిజాలు చెప్పలేదు కదా సార్. అబద్ధాలు ఎక్కడ చెప్పారు? నిజాలు చెబితే బాగానే ఉండేది. తెలిసిందా? నా వయసు 50 సంవత్సరాలు. నేను 30 సంవత్సరాల నుంచి ప్రజల్లో, రాజకీయాల్లో, సామాజిక సమస్యల్లో అన్నింటిలో కూడా మేము అవగాహనలో ఉన్నాం. 30 సంవత్సరాల్లో ఇటువంటి పరిపాలన ప్రపంచంలో లేదు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా పరిపాలించాను, ప్రజలందరూ నన్నే కోరుకుంటున్నారు అంటున్నాడు ఆయన. దాన్నే ఫోబియా అంటారు. మనం ఏదో అనుకున్న దాన్ని ఫోబియా అంటారు. ఆ ఫోబియాల నుంచి బయటకు వస్తే వాస్తవాలు కనపడతాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, జమిలి ఎన్నికలు వచ్చినా నేనే మన పార్టీ అధికారంలోకి వస్తున్న కార్యకర్తలకి ఆయన భరోసా చెప్తున్నాడు. అందుకనేగా అప్పుడు ఇంట్లో సెట్ వేసుకొని ఇదే అసెంబ్లీ అనుకోవడం అంటే ఏంటది? ఇదే అంటే ఇప్పుడు ఇదే నేనే ముఖ్యమంత్రిని కూడా అనుకోవచ్చు. తప్పేముంది? తప్పేం లేదు కదా. అసెంబ్లీకి కూడా రానని చెప్పేస్తున్నాడు కదా కరాగండి. ప్రజలకు లేదు, ఈయన అవసరం ప్రజలకు లేదు. ఈయన ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఏంటో నాకు తెలియదు, ఈయన మాట్లాడటం తెలియదు. అందుకని ఆయన వచ్చి అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలి నాకు తెలియదు. అసెంబ్లీకి వచ్చి నాకు ఉపయోగం లేదు. లేని అన్నీ కావాలంటే అక్కడ నుంచి వస్తాయి. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా? ఇంట్లోనే ఉంటాం. ఎట్లా ఉందమ్మా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు? బాగుంది, బాగానే ఉంది. ఇబ్బందులు ఏం లేదా? ఇబ్బందులు ఏమి లేవు. గతంలో ఎట్లా ఉండేదమ్మా? గతం గురించి మాకు తెలియదు మాకు, కానీ ఇప్పుడైతే బాగానే ఉంది. మహిళలకు ఏం ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏమి లేదు, బాగానే ఉంది. నా పేరు నాగశేఖర్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఫైనాన్స్ కంపెనీలో చేస్తుంటాను. సార్, ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి 8 months అయిందండి పరిపాలన. ఎలా అనిపిస్తుంది 8 నెలల పరిపాలన చూస్తున్నారు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. కాకపోతే ఈయన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు జనాలు. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అనుకుంటున్నారు. ఇంకో 2-3 నెలల్లో పాలన అంతా కొంచెం గాడికి వస్తుంది, ఇంకొంచెం అభివృద్ధి స్పీడ్గా ఉంటుంది నేను ఆలోచనలో ఉన్నాను నేనైతే మటుకు. ఇప్పటి వరకు చూసిన దానికి ఏమనిపిస్తుంది? గత 5 ఏళ్ళు చూసారు, 8 నెలలు చూసారు, ఏమైనా తేడా కనిపిస్తుందా లేదంటే గతం మాదిరే అనిపిస్తుంది? గతం కంటే కొంచెం పర్వాలేదు, కానీ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు జనాలు ఈయన దగ్గర నుంచి.
ఆ ఊహలకు తగ్గట్టుగా లేనంత మాత్రం లేదు కాబట్టి కొద్దిగా అసంతృప్తి అయితే ఉంది జనాలకి. అది వీలైనంత త్వరలో 2-3 నెలల్లో సర్దిద్దుకుంటుందని అనుకుంటున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. సో నేను డెవలప్మెంట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను, సంక్షేమం సెకండ్ అనేసి, అదే సంక్షేమం కూడా మెల్లగా చేస్తా అని చెప్తున్నాను. కరెక్ట్ అంటారా? డెవలప్మెంటే ముఖ్యమంటారు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో? ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నమాట మరి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది నిజమే అనుకుంటున్నారు. అలాంటి మన కుటుంబమైనా రాష్ట్రమైనా ఆర్థిక ఇబ్బందులతో ముందుకు వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైంని త్వరలో అధిగమిస్తారని అనుకుంటున్నాం. అంటే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు చేయగలుగుతారంటారా చంద్రబాబు? ఖచ్చితంగా కాకపోతే ఆయన చెప్పినట్టు 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం బౌండ్ పెడుతున్నారని, ఆ సంవత్సరం అవ్వకపోయినా ఒక సంవత్సరం అటు ఇటు 2 చేయగలుగుతారనే ఉద్దేశంలో ఉన్నాను. ముఖ్యంగా గతంలో మన రాష్ట్రానికి అభివృద్ధి లేదు, అభివృద్ధి కుంటుపడిపోయిందని అదిగా చెప్పేవారు కదా. సో ఈ చంద్రబాబు టర్మ్ లో బాగా డెవలప్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? పూర్తిగా ఉందండి. ఎందుకు నమ్మకం ఉండడానికి గల కారణం ఏంటి? అంటే కొద్దిగా ఈయన కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత మనకి ఆర్థికంగా సహాయపడుతుంది. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా గట్టిగా ఆయన తెచ్చుకోగలడు. పెద్ద పెద్ద ఆఫీసర్లని వేరే రాష్ట్రాల నుంచి, వేరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా తెచ్చుకోగలరు. పరిపాలన ఆయన చేతికి వస్తుంది, ఆయన పరుగులు పెట్టించగలరని అనుకుంటున్నాం. ఇప్పటివరకు 8 నెలల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏం చెప్తున్నారంటే, మేము పెన్షన్ 3,000 4,000 చేసి 1వ తారీఖున ఇచ్చేస్తాను, సెలవు వస్తే ముందు రోజు ఇస్తున్నాం అని చెప్తున్నారు. అలాగే వికలాంగుల పెన్షన్ కూడా 3,000 నుండి 6,000 చేసామని చెప్తున్నారు. అట్లానే మద్యం కూడా క్వాలిటీ మద్యం ఇస్తున్నాం అని చెప్తున్నారు. అలానే ఇంకా చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ అట్లా రద్దు చేసామని చెప్తున్నారు. ఫ్రీగా ఇసుక ఇస్తున్నాం అని చెప్తున్నారు. అట్లాగే ఉచిత గ్యాస్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి పబ్లిక్ లో ప్రెసెంట్ గ్రౌండ్ లెవెల్లో? పూర్తిగా అర్హత గల వాళ్ళందరికీ అవుతున్నాయండి. ఏదైనా టెక్నికల్ మిస్టేక్, అదో సిస్టమ్స్ ప్రాబ్లం వల్ల 1-2 మిస్ అయితే అవ్వచ్చేమో తప్ప అర్హతలు ఉన్న వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళందరికీ పూర్తిగా అవుతున్నాయని అనుకుంటున్నాం. జగన్ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం నేను ప్రజలకు అబద్ధాలు చెప్పలేకపోయాను, అందుకే నేను ఓడిపోయానని చెప్తున్నాను. నిజమా అంటారు? అది ఏమనుకుంటున్నారు మీరు ఆ కామెంట్ పైన? అది అంతేం కాదండి. అన్ని రకాల కారణాలు ఉన్నాయి ఆయన ఓడిపోవడానికి. ఒకటని కాదు, వీళ్ళు ముగ్గురు టైఅప్ అయి పోటీ చేయడం అది మెయిన్ కారణం. సింగిల్గా అయితే అది ఎంత టఫ్ అయ్యేదో చెప్పలేం, కానీ అదొకటే అబద్ధాలు అనేది కాదు. కానీ ఈ టైఅప్ అయ్యారు ముగ్గురు కూడా, అదొక బలమైన కారణం ఆయన ఓడిపోవడానికి, వీళ్ళు గెలవడానికి. సార్ మీ పేరు? నా పేరు శంకర్రావు. ఏం చేస్తుంటారండి? బంగారం కొట్టు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 8 నెలలు అవుతుందండి. 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు? రోడ్లు బాగుంటాయి, అందరినీ లోపలేయట్లేదు, అంతా బాగుంది. అందరినీ లోపల వేయట్లేదంటే అంటే ప్రతి వాళ్ళని అంతకుముందు రోజు 10 మంది లోపలేసి కొడతామేగా. ఎందుకు వేసేవారు? ఏదంటే దౌర్జన్యం. ఇప్పుడు దౌర్జన్యం లేదుగా, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఆయన లాంటి వాడు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు లాగా ఇంతవరకు నేను చూడలా ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు ఏమీ చేయట్లేదు, ఎలక్షన్స్ వస్తే నేనే గెలుస్తాను, జగన్ 2.0 అంటే ఏంటి చూస్తారని ఆయన మాట్లాడుతున్నాడు కదా. జగన్ అంటాడు, జనం పిచ్చోళ్ళు కాదు. ఎవరు వేస్తారు? తెలిసిన వాళ్ళు ఎవరు వేయరు. అన్ని తాకట్టు పెట్టి అభివృద్ధి చేసి ఏం చేశాడు ఆయన? వచ్చిన తర్వాత పోలవరం ఆపేశాడు. బటన్లు నొక్కాను, ఈయన ఇప్పుడు వచ్చి బటన్ కూడా నొక్కట్లేదు చంద్రబాబు అని చెప్తున్నారు. బటన్ నొక్కుతాడండి, ఓ 10 పైసలు జనానికి ఇచ్చి 90 పైసలు దిగుతాడు. ఏం చేశాడు? తెలిసిన వాళ్ళు ఎవరు ఓటేయరు వాడికి. రౌడీజం ఎవరు వేస్తారు వాడికి? 30 ఏళ్ళు ఇప్పుడు అధికారంలోకి వస్తాం, 30 ఏళ్ళు మనమే అధికారంలో ఉంటాం. కాదు, వచ్చే సంవత్సరం 5 ఏళ్ల తర్వాత 11 కూడా రావాడి. ఏంటి అంత నమ్మకంగా చెప్తున్నారు? అంత నమ్మకం అంటే మేధావులు ఇలా టీవీలు వచ్చినాయి, పేపర్ వచ్చింది అని తెలుసుకుంటారు, చూస్తారు. జనం పిచ్చోడు కాదు కదా. ఉన్నవన్నీ తాకట్టు పెట్టాడు. వచ్చి ఏం చేశాడు? ఆ రాజధానిలో అది కరోనాలో వచ్చినప్పుడు అది విధ్వంసం చేశాడు. అది ఎవరికైనా పనికొచ్చేదిగా, రిక్షా వాళ్ళైనా వచ్చేవాళ్ళైనా ఎవరైనా పనుకునేవాళ్ళుగా అభివృద్ధి చేస్తారు, కానీ దాన్ని పడగొడతారా? ఇంకో పని చేయి, ఆసుపత్రికో దేనికో కట్టించు, తప్పు లేదు. మంచి పని కాదు కదా. రావడమే చెడు పని చేశాడు. ఎవరైనా మంచి బిల్డింగ్ పాడగొడతారండి? పేదోళ్ళకి, వయోవృద్ధులు, వాళ్ళు పనుకునే వాళ్ళు, ఆసుపత్రి వాళ్ళు, అలాంటి వాళ్ళకి మంచి పని. ఇప్పుడు బాగానే చేస్తున్నారండి చంద్రబాబు. ఇప్పుడు ఏంటంటే వీడంతా అప్పులు చేసిపోయాడు కదండి. ఇప్పుడు నాకు షాపు అప్పు చెబుతారు, దాంట్లో 200 కిలోలు బంగారం అప్పు చెబితే నేను బాగా అమ్మగలుగుతా. జీరో చేసి ఖాళీ బాక్సులు అప్పు చెబితే నేనేం అమ్మగలుగుతా? కొద్దిగా కష్టపడాలి. అది ఆయన కూడా అంటున్నాడు కదా, ప్రజెంట్ నేను అభివృద్ధి చేస్తాను, మెల్లమెల్లగా సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నాడు. కరెక్ట్ అంటారా? ఏమండి, మనం చిన్న ఒక బిల్డింగ్ కట్టాలంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఎంత సమస్యలు ఉన్నాయి, ఎంత సమస్యలు అండి. ఎన్ని తప్పులు చేశారు, అప్పులు, బాకీలు తీరవలా, రోడ్లు బాగలేవు, బోల్డని సమస్యలు ఉన్నాయి. రోడ్లు బాగా చేశారండి. ఇప్పుడు
బాగుండే అంటే చేస్తున్నారు కొన్ని అక్కడక్కడ, ఒకసారి కాదు కదండి. గతంలో పట్టించుకోలేదు రోడ్లు అసలు. బట్టి ఒకటి కూడా చేయలేదుగా. సత్యనపల్లి మాది పిడుగురాళ్ళ సత్యనపల్లి రోడ్డు ఎంత ఘోరంగా ఉంటాయి. అన్నీ బాగు చేస్తున్నారు. నిదానం డబ్బులు కావాలి కదా. అంతకుముందు జీతాలే ఇవ్వలేదు, ఇప్పుడు అందరూ జీతాలు ఇస్తున్నాడు. ఒక్కసారి చెయ్యి ఇరిగిపోతే దాన్ని బాగా కావాలంటే టైం పడుతుంది. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇవన్నీ బాగా చేస్తారంటారు చంద్రబాబు. ఇంకో 5 ఏళ్ళు ఉంటే అసలు ఆంధ్రప్రదేశ్ మజాగా తడాగా చూపిస్తాడు. హైదరాబాద్లో కూడా మేము కొట్టుంది. హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ చేశాడండి. తెల్లవారుజామున 4 వస్తాడు. ఎంత కష్టపడతాడు అలాంటి ఆయన. ఇందిరాగాంధీ ఒకటి, వాజ్పేయి ఒకటి, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా గొప్పోళ్ళు. మనకి కులంతో పని లేదు, మనిషితో పని లేదు. పరిపాలన బాగుందా లేదా కావాలి. ఈయన విజన్ 2047 అంటున్నాడు కదా. ఇప్పుడు దాకా ఆయన బతకడుగా, పెద్ద వయసాక. బతకపోయినా ఒక దారి చూపిస్తాను. ఒకవేళ వాళ్ళ కొడుకు వచ్చినా ఆయనలాగా చేయలేడు. ఆయన అసలు సూపరు. హైదరాబాద్లో తెల్లారుజాము 4 వస్తాడండి బజార్కి. ఆ చార్మినార్ దగ్గర మాది ముత్యాల కొట్టు. 4 వచ్చి ఎట్లా చూస్తాడు. ఎవరు అంటున్నారు? ఎవరు వస్తారు? చంద్రబాబు నాయుడు 4 వస్తారు. తెల్లవారుజాము 4 వచ్చి చూసి ఇక్కడ ప్రజలు ఎట్ట బతకాలా, వీళ్ళకి ఏంది చేస్తే మంచి అయింది. హైదరాబాద్ మొత్తం అంతా చంద్రబాబు నాయుడే డెవలప్మెంట్ చేసి. అంటే ఇప్పుడు మీరు చాలా మంది ముఖ్యమంత్రులు చూసుంటారు మీ అనుభవంలో. ఎవరు ది బెస్ట్ ముఖ్యమంత్రి? ఎవరు అప్పటి వరకు పనిచేసిన వాళ్ళు? ముఖ్యమంత్రి ఈయన, తర్వాత కొద్దిగా జలగ వెంకలరావు, ఇంకా కదమూళ్ళు బ్రహ్మానందం, వీళ్ళంతా నరసరావుపేట బ్రహ్మానంద రెడ్డి, వీళ్ళంతా ఏంటంటే అంత ఇది లేదు. జలగ వెంకలరావు బాగా చేశాడు, ఈయన టాప్ మోస్ట్. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా అయితే ఆంధ్ర కూడా బాగా డెవలప్ అవుద్ది అంటారు. ఇంకా మామూలుగా కాదండి. ఎట్లుంటది అదే కనుక పోయినసారి ఆడొస్తే అసెంబ్లీ రైళ్లు పరిగెత్తడం, రోడ్లు, బంగారం షాపులు ఎంత పెద్దదైపోయేది. అంత నాశనం చేశాడుగా. చెట్లు పెరిగేది. 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనేవారు, నిజమా అంటారా? కరెక్ట్ అండి. సర్వనాశనం. ఇప్పుడు మా నాన్న నాకు 30 ఎకరాలు ఇచ్చాడండి. నేను 30 ఎకరాలు తాకట్టు పెడితే అట్టుంటుంది, దాన్ని 40 చేస్తే అట్టుంది. చంద్రబాబు నాయుడు ఏమన్నా 40 చేస్తాడు, ఈడేమన్నా 30 తాకట్టు పెడతాడు. అట్ట డెవలప్మెంట్ అయింది. శ్రీదేవి. ఏం చేస్తుంటావు? ఇదే వ్యాపారం. ఎంత వస్తుందమ్మా రోజుకి? నేను గుమ్మాస్తాకి రావటమే, కొట్టు మాది కాదు. నేను మీకు నాకు 300 ఇస్తారు. ఉదయం ఎంతకు వస్తారు? సాయంత్రం 8కి వెళ్తారు? పొద్దున పూట 7 వస్తా, సాయంత్రం 8 వెళ్ళిపోతాను. భోజనం తెచ్చేసుకుంటారు. పెన్షన్ వస్తుందమ్మా మీకు? ఎంత ఇస్తున్నారమ్మా? 4000. ఇంతకుముందు ఎంత వచ్చేది? ఇంతకు ముందా 2000, 3000 వచ్చాయి. చంద్రబాబు ఎక్కగానే 1000 రూపాయలు పెంచారా? ఎలా అనిపిస్తుంది? బానే అనిపిస్తుంది. గతంలో 3000 ఇచ్చేటప్పుడు బాగుందా, ఇప్పుడు 4000 ఇచ్చేటప్పుడు బాగుంది. అంతే. అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత బాగానే ఉందా? టైంకి ఇస్తున్నారా మీకు పెన్షన్? ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ఏమనిపిస్తుంది? జగన్ ప్రభుత్వం బాగుండేదా, ఉంటే బాగుంది అనిపిస్తుందా? ఏమైందిలే, చంద్రబాబు నాయుడు బానే. ఏమనుకున్నారు ప్రజలు? ఇక్కడ మార్కెట్కి వస్తుంటారు కదా, ఏమంటున్నారు? ఏమంటలా బానే ఉంది అంటున్నారు. నా పేరు శ్రీధర్ అండి. శ్రీధర్ గారు, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని లోకేష్ గారు తీసుకొచ్చారు కదా కాన్సెప్ట్, ఎట్లా ఉందండి? వాట్సాప్ ద్వారా ఇన్ని సేవలు అనేది ప్రజలకు అందించడం చాలా ఉపయోగం ఉందండి. అది ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరు ఆఫీస్కి వెళ్ళి ఎవరు ఆఫీస్కి వెళ్ళకుండా వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా చక్కగా ఇంటి దగ్గరే ఉండి ఉపయోగించుకునేటువంటి విధానం దాంట్లో ఉంది. ఎందుకంటే ఇవాళ వాట్సాప్ తెలియని వాళ్ళు ఎవరు లేరు. వాట్సాప్ అందరికీ తెలుసు. టెక్నికల్గా అవేర్నెస్ ఉన్నవాళ్లే, మీడియా గురించి తెలిసిన జనమే, తెలియని జనం ఎవరు లేరు. అది అందరికీ ఉపయోగపడుతుంది. దాంట్లో ఎటువంటి లోటుపాట్లు లేవు. దాన్ని ముందు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా చేయాలన్నా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది కదా, ఇప్పుడు ఇంటి వద్దకే డోర్ డెలివరీ. అవును, ఇంటి వద్దకే పరిపాలన అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుని లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉంది సార్, కూటమి గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయిందండి. 8 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది? పరిపాలన బాగుందండి. ప్రజలకు అందరికీ బాగానే ఉపయోగంగా ఉంది. జనంలో కూడా మంచి అవగాహన ఉంది. ఏ విధంగా మీరు బాగుందని చెప్తున్నారంటే, మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటాం కదా, ఏ విధంగా బాగుంది అంటే ఉచితాలు ఇవ్వకుండా జనాలకి చక్కగా మెరుగైనటువంటి పాలన అందించగలుగుతున్నారు. ముఖ్యంగా
డెవలప్మెంట్ చంద్రబాబు ఏం చెప్తున్నారంటే నా ప్రియారిటీ ఫస్ట్ డెవలప్మెంట్, తర్వాత సంక్షేమం చెప్తాము. డెవలప్మెంట్ రెండు కళ్ళని చెప్తున్నారు. ఫస్ట్ డెవలప్మెంట్ చేస్తే ఆర్థికంగా మనం అంటే గ్రోత్ అవుతాం కదా, దాని విధంగా మనం సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అంటున్నారు. కరెక్ట్ అంటారా పాయింట్? అవును, ఇవ్వచ్చు. ఫైనాన్షియల్ గ్రోత్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా ప్రతి సామాన్య మానవుడికి వాళ్ళు ఉపయోగపడగలుగుతారు. ఐదేళ్ళలో మరి రాష్ట్రం డెవలప్ అవుద్దా? ఎలా ఎలా చెప్పగలం? ఫ్యూచర్ మనం చెప్పలేం కదా, డెవలప్ అవ్వచ్చు. చంద్రబాబు నాయుడు విజన్ 2047 అంటున్నాడు. బాగుంటుందండి, బాగుంటుంది. వేణు అండి, వేణు గారు ఏం చేస్తుంటారండి? నేను మార్కెటింగ్ మేనేజర్. సో రీసెంట్ గా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఐడియా ఉంటుంది మీకు. అంటే వాట్సాప్ లో ఒక నెంబర్ కి హాయ్ అని పెడితే చాలు గవర్నమెంట్ సర్వీసులు అన్ని కూడా అందులో ఓపెన్ అవుతున్నాయి. మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ సెలెక్ట్ చేసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దారు కదా. ఏమనిపిస్తుంది, ఈ సర్వీస్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందంటారా? అంటే వాళ్ళు పెట్టిన ఉద్దేశం అనేది మంచిదే, అది సక్రమంగా దాన్ని వాళ్ళు నిర్వహించగలిగితే చాలా మంచి ఆప్షన్ అది. ఎందుకంటే ఏ అవసరం ఉన్నా సరే అందులో హాయ్ అని పెట్టేసి వాళ్ళ ప్రాబ్లం తెలిపితే, ఫర్ ఎగ్జాంపుల్ మన దుర్గా గుడి ఉంది, దాన్ని కొంచెం టెలిగ్రామ్లో ఆయనకి చెప్పారు వాటర్ సమస్య అనగానే ఎమ్మనే స్పందించి దాని ఎమ్మనే దాని ప్రాబ్లం తీర్చేశారు. అలాగే ఏ దాని మీద ఒక ఆఫీస్లో ఇబ్బంది ఉంది, ఒక లంచగుండే వ్యవహారం ఉంది, నన్ను ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నారు అని ఇలాంటి ఏమైనా సమస్య అనేది ఉంటే ఆ సమస్య మనం అందులో చెప్పినట్లయితే అది వాళ్ళు రిసీవ్ చేసుకొని అది ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించగలిగితే అది మంచి ఉద్దేశం, మంచి ఆప్షన్, అది బాగుంటుంది. కంప్లైంట్స్ ఫోల్డర్ కూడా అందులో ఉంది. కంప్లైంట్స్ కూడా మనం రైట్ చేయొచ్చు. ఏ సంబంధిత ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో మనం కంప్లైంట్ చేయాలి అది కూడా ఆప్షన్ కూడా అందులో పెట్టారు. అదే చెప్తున్నాను కదా, ఆప్షన్స్ అన్ని పెట్టినారు, బాగానే ఉంది. ఆ ఆప్షన్లో ఉన్నప్పుడు మనం ఏదైతే కంప్లైంట్ పెట్టినామో దాని మీద సరైన తీరులో వాళ్ళు స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటే మంచిదే. అంటే వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు మొన్న మాట్లాడుతూ కూడా ప్రస్తుతం రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది ఫైనాన్షియల్ గా. సో ప్రస్తుతం ఏవైతే అమరావతి ఫండ్స్ అలానే పోలవరం ఫండ్స్ వాటి వరకే వాడుతాను, సంక్షేమ పథకాలకు డైవర్ట్ చేయను గత ప్రభుత్వం మాదిరిగా. సో ఆటోమేటిక్ ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత నేను సంక్షేమ పథకాలు కూడా మెల్లగా ఇస్తాను. కరెక్ట్ అంటారా ఆ పాయింట్? ఫస్ట్ డెవలప్మెంట్ ప్రియారిటీ అంటారా? ఫస్ట్ ఉన్న పబ్లిక్కి అంటే పని కావాలి. ఇప్పుడు ఇక్కడ ధనిక, పేద, మధ్యతరగతి అన్ని రకాల ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ అంటే ఓన్లీ ఎంప్లాయీస్ అనేది తీసేస్తే కూలీలు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, రోజువారీ కూలీలు ఉన్నారు, ఇలా చాలామంది ఎక్కువ శాతం మనం ఉన్నారు. వాళ్ళకి పని కావాలి. ఎప్పుడైతే వాళ్ళకి పని దొరుకుతుందో వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందో ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అంటే బిజినెస్ అనేది జరుగుతుంది. తద్వారా అందరూ అభివృద్ధి జరుగుతుంది. గ్యాస్ ఉచితంగా గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పారు. వచ్చిందంటే గ్యాస్ వచ్చిందండి, చాలా మందికి వచ్చింది. అంటే నేను లేను అందులో, నాకు కాకుండా మీకు తెలిసిన వాళ్ళకైనా అది అమల్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది. ఆ పథకం అమల్లోకి వచ్చింది. గుంతలు పుడుస్తున్నాం అన్నారంటే పూడ్చాలంటే ఏమైనా ఆ పనులైనా ప్రోగ్రెస్ జరుగుతుంది. ప్యాచింగ్ వర్క్ జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో అయితే రోడ్లు వేయడం లేదు, కానీ ప్యాచింగ్ వర్క్ జరుగుతుంది. వర్క్ అదే గుంతలు పుడుస్తామని చెప్పారు. జరుగుతుంది. సార్ మీ పేరు? నా పేరు రవి అండి. రవి గారు ఏం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తున్నాను. ఎట్లా ఉందండి జాబ్ లైఫ్? ఓకే, బాగుంది. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతుందండి. ఎలా అనిపిస్తుంది 8 నెలల పరిపాలన? ఓకే, బాగానే ఉంది. రీసెంట్ గా వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చారండి లోకేష్ గారు. అంటే వాట్సాప్ లోనే మనం ఒక నెంబర్ కి హాయ్ అని పెడితే చాలు గవర్నమెంట్ సర్వీసులు అన్ని ఓపెన్ అవుతున్నాయి కదా. ఎలా అనిపిస్తుంది ఇటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం? బాగుంది, కన్వీనియంట్ కదా అందరికి. అందరికి ఈజీ ప్రాసెస్. అనేది ఆఫీసుల చుట్టూ చూడగాల్సిన పని లేకోకుండా ఈజీగా. ఇంతకుముందు ఎట్లా అంటే ఒక సర్టిఫికేట్ కావాలంటే ఎట్లా తిరిగేవాళ్ళు, లేకపోతే ఏంటి? ఆ సచివాలయంలో అంటే తిరిగేవాళ్ళం, వాళ్ళు రేపు రా మాపురా అని చెప్పేసి అంటూ ఉండేవాళ్ళు, తిప్పించేవాళ్ళు, ఎలాగైనా పనులు అయ్యేవి కాదు. ఇప్పుడు ఓకే, బాగుంది. డోర్ స్టెప్ అంటే ఇంటి వద్దకే సర్టిఫికేట్. అవును. ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గా 8 నెలల పరిపాలన చూసారు, గతంలో 5 నెలల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు, రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే? అంటే అప్పుడు అంతా ఆఫీసుల మీద వదిలేసి మనల్ని పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడేమో వీళ్ళే ప్రభుత్వమే పట్టించుకుని అని చేస్తా ఉంది. బాగుంది. ఈయన చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే స్వయంగా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు 1వ తారీఖున. ఎలా అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ప్రజలు కలవడం, యాక్సెస్ ఇదంతా? అదే మినిస్టర్స్ అంటే ఒక ప్రభుత్వం అంటే వెళ్ళి పబ్లిక్ తో మమేకమే ఉండాలి, అప్పుడే బాగుంటది. అంతేగాని ఏదో మోనార్క్ లాగా, రాజు లాగా 4 గోడల మీద కూర్చుని ఆర్డర్లు వేస్తే అది కాదు. పబ్లిక్ లో ఉండాలి, పబ్లిక్ తో తిరగాలి గవర్నమెంట్. అప్పుడే పబ్లిక్ కూడా వాళ్ళని ఫేవర్ చేస్తుంది, ఇష్టపడుతుంది కూడా. రోడ్లు ఎట్లా ఉన్నాయండి? రోడ్లు గుంతలు ప్యాచ్ వర్క్లు అన్ని చేసామని చెప్తున్నారు. చేస్తున్నారు. రోడ్డు కూడా క్లీన్ గా ఉన్నాయి. రోడ్ ప్యాచ్ వర్క్ స్టార్ట్ ఎట్లా ఉండేవండి? ఇంతకుముందు తెలుసు కదా, అందరికి తెలిసిన విషయమే కదా. రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉండేది.
ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని ప్యాచ్ వర్క్ స్టార్ట్ అయినాయి, చేస్తున్నారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఎలా చేస్తున్నారండి? ఐటీ మినిస్టర్ గా ఉన్నారు కదా లోకేష్ గారు. అంటే విద్యాశాఖ మంత్రి కంటే మనకు అంత ఐడియా లేదు దాని గురించి ఐడియా లేకుండా మనం చెప్పకూడదు. మనకు ఐటీ మినిస్టర్ గా. ఐటీ మినిస్టర్ గా ఓకే, ఆయన తిరుగుతున్నాడు, చేస్తున్నాడు, ఏదో చేయాలని తపన ఉంది. యంగ్ బ్లడ్ కదండి, ఉంటది. ఏదో చాలా మంది ట్రోల్ చేసేవారు కదా లోకేష్ ని, పప్పు రాజకీయాలకు పనిచేయడు ఎట్లా అట్లా. అప్పుడు లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు, చాలా డిఫరెంట్, క్వైట్ డిఫరెన్స్. అప్పుడు అసలు అప్పటికిప్పటికీ చాలా 100% మారిపోయాడు. అప్పుడు అందరూ అనుకునేవాళ్ళు ఏం చేస్తాడులే అని చెప్పేసి, ఇప్పుడు అలా కాదు. డైనమిక్. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనేవారు కదండి. సో ఇప్పుడు రాష్ట్రం గాడిలో పడుతుంది అంటారా, అభివృద్ధి చెందుతుంది అంటారా? చేయగలుగుతాడా చంద్రబాబు? చేస్తాడు. అంత నమ్మకం ఏంటి? ఆయన ఎక్స్పీరియన్స్ అండి, ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ ఉంది, 30,000 అనుభవం ఉంది, రాజకీయ అనుభవం. ఆయన ఇక్కడ ఇంటర్నేషనల్ ఫిగర్, ఆయన చేస్తాడు తప్పకుండా. ఇంటర్నేషనల్ ఫిగర్ ఆయన చేస్తాడు, చేసే పట్టుదల కూడా ఉంది. ఈ ఏజ్ కూడా తిరుగుతున్నాడు అంటే గ్రేట్. 70+ లో కూడా తిరుగుతున్నాడు అంటే గ్రేట్. ఇప్పుడు అసలు ఇప్పుడున్న జనరేషన్ ఒక 40 ఏళ్ళే లేవలేకపోతారు, కూర్చోలేకపోతారు. ఆయన ఇప్పటికి కూడా చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఆయన ఆల్మోస్ట్ నాకు తెలిసి 15 to 16 hours కష్టపడుతున్నాడు. వెరీ గుడ్, బాగానే ఉంది. ఓకే, మీ పేరు? మీ పేరండి? నా పేరు సతీష్ బాబు అండి. ఏం చేస్తుంటారండి? క్లాస్ షాప్ లోనే సేల్స్ మ్యాన్ గా పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచి చేస్తున్నారండి? దాదాపు 30 years నుండి చేస్తాను. ఎలా ఉందండి? పర్లేదండి, శాలరీ గట్రా బాగానే ఇస్తారు. బాగుంది, ప్రశాంతంగా వెళ్ళిపోతుందా లైఫ్? ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఇంకా అభివృద్ధి అవుతుంది. బందర్ రోడ్లోని మెగా షోరూమ్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇంకా కొద్ది పెద్ద షోరూమ్ కూడా ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్లా ఉంది? కూటమి గవర్నమెంట్ వచ్చింది కదా, సో ఎలా ఉంది? 8 నెలలు అవుతుందండి పరిపాలన వచ్చి. బాగుందండి. కాకపోతే ఎంప్లాయ్ అనే వాళ్ళకి కూడా, ప్రైవేట్ ఎంప్లాయ్ కూడా కొంచెం సేఫ్టీ చేయాలి. వాళ్ళు ఏంటంటే కాస్త ఈఎస్ఐ పిఎఫ్ అని అవి కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అది మేము ప్రైవేట్ ఎంప్లాయీస్ కాబట్టి మాకు జాబ్ సెక్యూరిటీ లేదు. మెయిన్ వాళ్ళ కోపం వచ్చినా మా కోపం వచ్చినా మేమే మానేయాలి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా మా మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టుకుంటే కొద్దిగా బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పారు, మీ పక్కనే అమరావతి. సో ఎలా ఉండబోతుంది అంటారు? అమరావతి ఇక్కడ ఉండడం కరెక్ట్ అంటారా, మంచిదేనా? అమరావతి ఈ పాటికి పూర్తి అయిపోవాలి. ఫస్ట్ నుండి ఉన్నట్టయితే బాబు గారు మధ్యలో బ్రేకింగ్ అయింది కాబట్టి ఇక మీద నుండి అయినా సరే ఈయన వచ్చారు కాబట్టి కొనసాగుద్ది. మాకు ఆ నమ్మకం ఉంది. ఈయన ఒక అనుభవశాలి, పెద్ద సీనియర్ మోస్ట్ నాయకుడు, దేశంలోనే అగ్రనేత. ఈయన ఉన్న పొలిటీషియన్లు అందరి మీద ఈయన పెద్ద నేత కాబట్టి ఈయన హ్యాండ్ ఓవర్లోని కొద్దిగా మాకు మన రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి మేము బాగా భావిస్తాం. నమ్మకం ఉన్నట్టుంది చంద్రబాబు పైన? బాగా నమ్మకం ఉందండి. ఎందుకు నమ్మకం అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళలో పొలిటీషియన్స్ లోని అంటే ఇంకొక నాయకుడి పేరు కూడా చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారి తర్వాత ఇప్పుడున్న పొలిటీషియన్లు ప్రజల్లోకి ఏం కావాలని ఆలోచించే నాయకుల్లో ఈయన ఒకడు. అందువల్ల ఈయన్ని మేము కొద్దిగా గౌరవిస్తున్నాం. కూటమితో పాటు కూడా వీళ్ళకి ఓట్లు వేసి గెలిపించింది కూడాను సీనియర్ పొలిటీషియన్ అయితే, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడు ఈయన కాబట్టి ఆయనకి మేము పట్టం కట్టడం జరిగింది. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు పూర్తి చేసేస్తాడా చంద్రబాబు అనుకుంటున్నారా? అమరావతి అయితే 100% పూర్తి చేస్తారండి. పోలవరం అనేది కేంద్రం, మరి మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ మన ఆంధ్ర మీద డేగ కన్ను ఉంది. అది కొద్దిగా పడితే కనుక అది కూడా పూర్తి చేసేసే సామర్థ్యం ఆయనకు ఉంది. రోడ్ల పరిస్థితి ఏంటండి? రోడ్లు ప్యాచ్ వర్క్ వేస్తున్నారా? కొన్ని చోట్ల వేస్తున్నారండి. మరి వాళ్ళకి జీవోలు పాస్ అవ్వాలి, అన్ని చోట్ల ఒకేసారి వేయలేరు. ఇప్పుడే కాబట్టి ప్రభుత్వం వచ్చింది, నిదానంగా అన్ని చోట్ల కూడా నిదానంగా మెరుగుపరుచుకుంటూ వస్తుంటారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు రాజేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? సినిమా హాల్ వర్క్ చేస్తాను. ఎప్పటి నుంచి చేస్తున్నారండి థియేటర్లో? నేను 81 నుంచి చేస్తాను. 81. చాలా ఇయర్స్ అయితే. ఓకే, ఎలా ఉందండి? బాగానే ఉందండి? శాలరీస్ గట్రా అన్ని బాగానే వస్తాయి? సినిమాలు వస్తే బాగుంటుందండి, లేకపోతే పెద్దగా ఏముండదు. ఇప్పుడు రీసెంట్ గా నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు ఒక సర్వీస్ ని. అంటే వాట్సాప్ ఒక నెంబర్ కి మనం వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, గవర్నమెంట్ సర్వీసులన్నీ ఓపెన్ అవుతున్నాయి. అందులో మనకి ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ ని ఒక మెసేజ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఎలా ఉండబోతుంది అంటారు ఈ సర్వీస్ కావచ్చు, ఈ వాట్సాప్ సర్వీస్? అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇది అవసరమే. ముందు ఒక సర్టిఫికేట్ కావాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీల చుట్టూ, అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లా తిరగకుండా మన ఇంట్లోనే ఉండి మనం ఏ సర్టిఫికేట్ కావాలో మనం అప్లై చేసుకుంటే చాలు. అట్లానే టెంపుల్కి సంబంధించి, ఏదైనా గుడికి సంబంధించి దర్శన టికెట్స్ కూడా ఇందులోనే బుక్ చేసుకునే విధంగా పెట్టారు కదా, ఏమనిపిస్తుంది? మంచిదేనండి. ఇది ఒక రకంగా ఇది రావటం బాగానే ఉంది. అంటే ఈయన రాష్ట్రాన్ని ముందు డెవలప్ చేస్తాను, డెవలప్ అయితే ఆటోమేటిక్గా డబ్బులు జనరేట్ అవుతాయి కదా అని చెప్తున్నాను. అవును, అదే ఆయన ఇప్పుడు టీవీలో అదే చెప్తున్నారు, చూస్తున్నాం న్యూస్ కూడా మేము. అదే
చూడాలి కదా మరి వాళ్ళు కూడా ఒక 2 years సాగితే గానీ ఏమిటి అనేది రిజల్ట్ తెలుస్తుంది. ఇంతకుముందు చెత్త పన్ను ఉండేదండి, ఇంతకుముందు యూజర్ ఛార్జెస్ అని తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నారా? ఇప్పుడు తీసుకున్నారు. అదే తీసేస్తామని చెప్పారు కదా చెత్త పన్ను. రావట్లే వాళ్ళు అప్పటి నుంచి. అప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చి నేను పే చేస్తా చాలా మంతులు, చాలా నెలలు పే లేదు. ఇప్పుడు లేదు. మరి ఇంకా రోడ్లు ఏమైనా మెరుగైనాయా అప్పటికన్నా? అంటే పర్వాలేదు, పుడుస్తున్నారు. ఇప్పుడు